నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఉగాది స్పెషల్ సాబుదానా మురుకులు ఎలా చేయాలో చూద్దాము. ఈ ప్రాసెస్లో చేయండి. ఎక్స్ట్రా టేస్ట్తో అండ్ ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో సూపర్గా ఉంటాయి. టేస్ట్ అయితేనంటే ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి నేను 2.5 కప్పుల దాకా బియ్యం పిండి తీసుకుంటున్నాను. మనం ఇది సూపర్ మార్కెట్లో కొన్న పిండి అండి. మీరు కావాలంటే బియ్యంని కూడా మరపట్టించుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్పు దాకా మినపప్పు తీసుకోవాలి. 1/2 కప్పు దాకా పుట్నాల పప్పు తీసుకోవాలి. ఒక 1/4 కప్పు సాబుదానా తీసుకోవాలి. ఈ కొలతలతో చేయండి. మీరు చాలా అంటే చాలా టేస్ట్గా కుదురుతాయి మురుకులు అయితేనంటే. ఇప్పుడు మనం ఈ మినపప్పును వేపుకుందాం. మినపప్పును మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాడకుండా మంచిగా దూరగా ఇలా వేపుకొని ఒక బౌల్లోకి వేసి చల్లార్చుకోండి. ఇప్పుడు సాబుదానాను కూడా వేపుకుందాం. సాబుదానాను లైట్గా వేపుకున్న తర్వాత మీరు ఇందులో పుట్నాల పప్పు వేసుకోండి. ఎందుకంటే పుట్నాల పప్పు తొందరగా వేగుతుంది కాబట్టి సాబుదానా వేగిన తర్వాత వేసుకోవాలి. ఇలా ఈ రెండు కూడా కాసేపు వేపేసుకున్న తర్వాత ఈ మినపప్పులోకి ఈ సాబుదానా అలాగే పుట్నాలు కూడా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మంచిగా చల్లార్చుకోండి. చల్లారిన తర్వాతనే మీరు మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ బాగా మెత్తగా పట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం కంపల్సరీగా జల్లించుకోవాలి. ఇక్కడ మనం సాబుదానా వాడాం కాబట్టి కొంచెం రవ్వగా బరకగా ఉంటుంది కాబట్టి ఇలా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత మిగిలింది మనం దోశలకు వేసుకొని రుబ్బుకోవచ్చు. ఇప్పుడు ఈ సాబుదానా పిండి అంతా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1.5 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ఒక 5 టీ స్పూన్స్ దాకా నేను నువ్వులు వేస్తున్నాను. నువ్వులు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. మీరు కావాలంటే వామ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా నేను బటర్ వేస్తున్నాను. బటర్ ప్లేస్లో మీరు డాల్డా వాడచ్చు, నూనె వాడచ్చు, నెయ్యి వాడచ్చు. ఏది వేసుకున్నా కూడా క్రిస్పీగానే వస్తాయి. ఇప్పుడు మనం తీసుకునే ఈ బటర్ అంతా కూడా ఇలా బియ్యం పిండికి పట్టించాలి. మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని కలుపుకుందాం. వాటర్ అనేది ఒకేసారి వేయొద్దు. కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా ఒకసారి వేసేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మనము కొద్దినే చేస్తున్నాం కాబట్టి ఒకేసారి కలుపుకుంటున్నాము. ఒకవేళ మీరు చాలా చేసుకున్నట్టయితే కొద్దిగా తీసుకొని పిండిని అనేది కలుపుకోండి. పిండి అయితే బాగా గట్టిగా ఇలా కలుపుకోవాలండి. మెత్తగా ఉందంటేనంటే మనకు మురుకులు నూనె పీల్చేస్తాయి, మెత్తగా కూడా వస్తాయి కాబట్టి గట్టిగానే తడుపుకోవాలి పిండిని. ఇప్పుడు మురుకుల పావు తీసుకొని ఇందులోకి మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఆయిల్ అప్లై చేయడం వల్ల మురుకులు వేసుకునేటప్పుడు పిండి స్టక్ అవ్వకుండా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంత పిండి తీసేసుకొని ఇలా మురుకుల పావుల్లో పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మురుకులు ఒత్తుకోవాలి. ఇలా ఏదైనా ఒక ప్లేట్ తీసేసుకొని ఈ ప్లేట్ పైన మురుకులు ఒత్తేసేయండి. మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్ పైన కూడా వేసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ పైన కూడా ఇలా మురుకులు వేసేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా ప్లేట్లో వేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి వేపుకోవడానికి. ఒకేసారి ఒక 5-6 ప్లేట్లలో వేసి పెట్టేసుకున్నామంటే వేపుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈలోగా మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండొద్దు, మీడియం హీట్లోనే ఉండాలి. ఇలా వేసేసుకోండి మురుకులు. వేసేసుకున్న తర్వాత కాసేపు అలా వదిలేయాలి. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ కొంచెం తగ్గాలి. ఇలా కొంచెం తగ్గిన తర్వాత మనకు మురుకు అనేది గట్టిపడుతుంది. అప్పుడు వీటిని తిరిగేసుకోవాలి. తిరిగేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇలా కొంచెం నూనె వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలాగే మిగతాయి కూడా చేసుకుందాం. మళ్ళీ మనం చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని చేసుకోవాలి. ఇలా పిండి పెట్టేసుకొని మురుకులను ఒత్తేసుకోవాలి. ఇలాగే మనం మురుకులన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వేపుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చండి. బాగా వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు నూనె బాగా హీట్లో ఉందంటే కొంచెం హీట్ తగ్గించి వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా వేగనివ్వండి. బాగా క్రిస్పీగా రావాలి. మెత్తగా ఉన్నప్పుడు తీయొద్దు.
మురుకు గట్టి పడింది అనుకున్నప్పుడే మనం తీయాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా బబుల్స్ అనేది కాస్త తగ్గిపోయినవి. ఇప్పుడు మీరు మురుకులను తిప్పేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా వేపుకోవాలి, క్రిస్పీగా రావాలి. ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయినాయి, వీటిని కూడా తీసేసుకుందాం. ఇప్పుడు కడాయిలో డైరెక్ట్గా ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఇలా మనం డైరెక్ట్గా కడాయిలో కూడా వేసేసుకోవచ్చండి, ఈజీ మెథడ్లో. ఇలా వేసేసుకొని మన కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఇక్కడ నాది కడాయి చిన్నగా ఉంది కాబట్టి నేను ఒక 2-3 మాత్రమే వేసి చూపిస్తున్నాను. మీరు పెద్ద కడాయి తీసుకున్నారంటే ఒకేసారి ఒక 5-6 వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇలా అయిన తర్వాత కాస్త నూనె వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి, క్రిస్పీగా వస్తాయి. ఎలా వచ్చాయో ఇప్పుడు చూడండి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి. మరి ఈ ఉగాదికి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.